వైసీపీ క్యాడర్కు ఒక దండం. జగన్మోహన్ రెడ్డిని దేవుడే కాపాడాలి. వీడియోలు చేయాలా వద్దా? ఇది నేను పెట్టినటువంటి టైటిల్. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను ఏమిటన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది అనుకోవచ్చు, గొట్టంగాడి నువ్వు వీడియో చేయకపోతే మాకేమైనా నష్టమా అనుకోవచ్చు. ఏమి నష్టం ఏమీ లేదు. కానీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి తొందరపడి కోయిల ముందే కూసిందన్న రీతిలో చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు. నిజంగానే 2029లో వైసీపీ పార్టీ ఓడిపోతుందా? మరి ఈ అంశానికి సంబంధించి వైసీపీ తరపు నుంచి ఎవరు కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా నాకైతే కనపడలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని చూస్తే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 200% గెలిచి అధికారాన్ని చేపడుతుంది. కానీ ఈ కానీ అనే మాట ఎందుకు అంటున్నానంటే, కొన్ని అంశాలు మీరు చేసేటువంటి, ముఖ్యంగా వైసీపీ క్యాడర్ చేసేటువంటి పొరపాటు వల్ల పార్టీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మీరు అనొచ్చు, గతంలో మీరే అన్నారు కదా చాలా వీడియోల్లో, వైసీపీ లాంటి ఈ క్యాడర్ దొరకడం జగన్ అదృష్టమని, వైసీపీకి ఉన్న సోషల్ మీడియా చాలా బలమైనది అని చెప్పి. ఎస్, నేను దానికి కట్టుబడి ఉన్నా. వైసీపీ సోషల్ మీడియా చాలా బలమైనటువంటిది. కొన్ని అద్భుతాలు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. వాళ్ళు ఇచ్చే డేటా, వాళ్ళు ఇచ్చే కౌంటర్కి అటువైపు నుంచి ఆన్సర్ రాదు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా అదే స్థాయిలో పనిచేయాల్సింది. సెంట్రల్ ఆఫీస్లో పనిచేయడం కాదు, స్టేట్ లెవెల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇదే రీతిన పనిచేస్తేనే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. ఇక్కడ దీంతో పాటు వైసీపీ పార్టీ శ్రేణులు, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే కాడు, దాని వెనుక చాలా కష్టం, చాలా కృషి ఉంటుంది. అది చేస్తేనే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏం చెయ్యాలనేటువంటి పాయింట్ మనం కనుక చూస్తే, ఇక్కడ వైసీపీకి 2029లో బలమైనటువంటి అవకాశం ఉంది గెలవడానికి. కానీ ఈ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు పార్టీ శ్రేణులు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జగన్కు ఎలివేషన్ ఇచ్చే కంటెంట్కే పరిమితం అవుతున్నారు, కానీ వాస్తవ పరిస్థితులకు సంబంధించి వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్లే విజయ్ గెలిచాడు, జగన్ గారు సపోర్ట్ చేయడం వల్లే విజయ్ గారు గెలిచారు అనే ఒక వీడియో కనుక, అంటే జగన్ గారి ఎఫెక్ట్ విజయ్ గెలుపు అనే ఒక టైటిల్ పెట్టి నేను వీడియో చేశాను అనుకోండి, 50,000 నుంచి 1,00,000 వ్యూస్ వస్తాయి. నాకు వచ్చినాయి కూడా ఆల్రెడీ. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి యొక్క ఫెయిల్యూర్స్, ఆర్థిక పరిస్థితి గురించి, వాస్తవ పరిస్థితులు ఏమిటి అని చెప్పి దానికి సంబంధించి గంటలు కూర్చొని రీసెర్చ్ చేసి ఆ డేటా సేకరించి ఈ 1000 వాట్స్ లైట్స్ 2 పెట్టుకొని చెమటలు గార్చుకొని ఒక వీడియో చేసి పెడితే ఎవ్వరూ చూడరు, ఎవ్వరు దాన్ని షేర్ చేయరు. అంటే ఎలివేషన్కి పరిమితం అవుతున్నారు, కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? ఆ నిజాలు ప్రజలకు తెలిస్తేనే వైసీపీ పార్టీకి ఓటు వేస్తారు, వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. కానీ ఆ రకంగా చేయడం లేదు. దీనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి కొంతమంది అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారనే విషయాలను కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం లేదు. నాలాంటోడు ఎవడో ఒక వీడియో చేసి పెట్టాడు అనుకోండి, దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోరు. నేను కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఎన్ని రోజులు చేస్తామని చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఫోటో పట్టుకుంటున్నారు, విజయ్ గెలిచాడని చెప్తే ఎన్ని రోజులు చూస్తారు? కానీ ఎలా చేయాలి, ఎలా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే విషయానికి సంబంధించి టీడీపీ పార్టీని చూసి నేర్చుకోవాలి. అంటే టీడీపీ పార్టీలకు మమ్మల్ని అట్లా చెప్పమంటారా అంటే నేను అట్లా చెప్పమనడం లేదు. వాళ్ళు ఏ రకంగా చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది, వెనుజులా అయింది, బెంగాల్ అయింది, బీహార్ అయింది, ఇంకోటి అయిందని చెప్పి కొత్త పేర్లు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, సంక్షేమం మాత్రమే, అభివృద్ధి లేదు అని చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చినాడు, అభివృద్ధి చేసినాడు. అది దురదృష్టం ఏంటంటే కరోనా కూడా వచ్చింది మళ్ళీ. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాల గురించి మీరు ఎక్కడైనా చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. మీరు చెప్పకపోగా ఆ అద్భుతాలు కనపడకుండా అబద్ధాలను ఎక్కువ ప్రచారం చేసి రాష్ట్రం నాశనమైంది, విధ్వంసమైంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళి నిజంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఇస్తుంది కానీ అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. దానికి కారణం ఎవరయ్యా అంటే మీరే. సరే, మీరు అనుకోవచ్చు 2019కి మేము కష్టపడ్డాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని మీరు అనుకోవచ్చు. ఓకే, పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్యాడర్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు కదా, పార్టీ శ్రేణులకు విలువేస్తూ ఉన్నారు కదా, వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు కదా, రాబోయే రోజుల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరితో కలిసి
మీరు యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు కదా, మీకు అండగా నిలబెడతానని చెప్తా ఉంటున్నాడు కదా. సో ఈ క్రమంలో ఇప్పుడైనా సరే మీరు ఏమైనా చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, జగన్ గారి హయాంలో ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పటికీ కూడా బాగాలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం వల్ల సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టుకు సంబంధించి వైసీపీ పార్టీ క్యాడర్ కానీ ఎక్కడైనా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉందా? అయ్యా మీరు ఆ రోజు శ్రీలంక అన్నారు, వెనుజులా అన్నారు, ఇంకోటి అన్నారు. ఈరోజు అలాంటి పరిస్థితులు వచ్చినాయి కదా. ఇక్కడ కాగ్ రిపోర్ట్ ఏమో మీ వృద్ధి రేటుకి సంబంధించి దీనికి సంబంధించి ఆదాయానికి సంబంధించి -3.22% తగ్గుదల ఉందని చెప్పి క్షీణించిందని చెప్తా ఉంటే మీరేమో 10.7% పెరిగిందని ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పి మరి జగన్ గారు క్వశ్చన్ చేస్తే ఈ అంశాలకు సంబంధించి మీరేమైనా పబ్లిక్లోకి తీసుకుపోతా ఉన్నారా? నాలాంటి వాడు ఎవడైనా కష్టపడి వీడియో చేశారనుకోండి, కనీసం దాన్ని కూడా ఎవరు దిగడం లేదు. పైగా వైసీపీ పార్టీకి ఉన్నది ఏకైక సాక్షి మీడియా, సాక్షి పత్రిక. ఇవి తప్ప వేరే ఏమైనా ఉన్నాయా? ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, దూరం అయిపోయినారు. నిన్నటి మొన్నటి వరకు మాట్లాడినటువంటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి దూరం అయిపోయినారు, ఎగనెస్ట్గా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఎవరెటు పైన కొంతమంది వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని చెప్పి కేసులు పెట్టినా, ఇబ్బందులు గురి చేసినా, ఛానల్స్ మీద స్ట్రైకులు కొట్టినా, ఏం చేసినా, పేటీఎం బ్యాచ్లను ముద్ర వేసినా, అభివృద్ధికి శనిగాళ్ళు సైకోగాలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టినా అన్నీ భరించి వాస్తవ పరిస్థితులు చెప్తున్నప్పుడు మరి ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్తే, అంటే వాస్తవాలు ప్రజలకు తెలిస్తేనే ఆ వీడియో చేసిన వాడికి ఆనందం అనిపిస్తుంది. అంతకు తప్ప వేరే ఏం కోరుకోడు వాడు. బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏమంటారు, వీడు పేటీఎం బ్యాచ్ కాదు, వీడు పార్టీ నుంచి ఇంత సుట్ కేసులు వచ్చినట్టు డబ్బులు పార్టీ నుంచి ఎవరికి ₹1 రావట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్స్కి ఒక్కరికి ₹1 ఎక్కడ కూడా ఇచ్చిందనేది లేనే లేదు. సొంతంగా వాస్తవాలు చెప్పాలని సొంతంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు చాలామంది. ఆయన కూడా ముద్ర వేసేశారు. ఇన్ని భరించి మరి ఆ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే బాధ ఉంటుందా, ఉండదా? మరి ఆ బాధ్యత ఎవరిది? క్యాడర్దే కదా. ఇప్పుడు నాలాంటో నేను ఉన్నాను, నాకు ఒక కెమెరామ్యాన్ ఖర్చు, కరెంటు ఖర్చు, ఇంటర్నెట్ ఖర్చు, ఎడిటర్ ఖర్చు, వచ్చేది ఎంత వస్తుంది? దానికి సరిపోతుంది. అంటే ఒక చిన్న వ్యవస్థను పెట్టుకొని ఒక ముగ్గురు బతుకుతా ఉన్నాం. దీంతో ఎవరు ఏం మనకి పెట్టింది లేదు, చేసింది లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి మేము పేడ్ ప్రమోషన్ కూడా మేము చేయట్లేదు, స్తోమత కూడా లేదు. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామందికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా. వాళ్ళు వీడియోలు పేడ్ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. అవే వాస్తవాలు అనుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ పార్టీ చేసిన పని ఏంటి? వాళ్ళు వీడియో చూడడం కాదు, ఆ వీడియోని 10 మందికి షేర్ చేయగలగాలి. ఇప్పుడు 16 లక్షల మంది సైన్యం ఉంది వైసీపీ పార్టీకి అని అంటున్నారు. మరి ఒక్కొక్కరు ఆ వీడియోను 10 మందికి షేర్ చేస్తే ఏ స్థాయిలో వ్యూస్ వస్తాయండి? ఏ స్థాయిలో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయండి? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నా బర్త్డే జరిగింది, నా పెళ్ళి జరిగింది, లేకపోతే నేను ఎలివేషన్ వీడియో చేసుకున్నా, దీన్ని ప్రమోట్ చేయండి, షేర్ చేయండి అని అడగట్లేదు కదా. మీ నాయకుడు మీ పార్టీకి సంబంధించి మీరు అధికారంలోకి రావాలి, మీరైతే లక్ష్యం పెట్టుకున్నారో దానికి సంబంధించి, ఈ కూటమి యొక్క తప్పులకు సంబంధించి, మీరు గతంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి వాస్తవాలను మేము కష్టపడి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు దాన్ని షేర్ చేస్తే మాకింత ఆనందం అనిపిస్తుంది. అదే మాకు 10,000 అనుకుంటాం. కొంతమంది అంటారు 8 నిమిషాల వీడియో ఎందుకు, 2 నిమిషాలు చేయొచ్చు కదా, 3 నిమిషాలు 5 నిమిషాలు చేయొచ్చు కదా అని. కొన్ని వీడియోలు చెప్పలేము సార్, 2 నిమిషాలు చెప్పలేము. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ చూపించాలి కదా. కాబట్టి అయితే 5 నిమిషాలు, 6 నిమిషాలు, 8 నిమిషాలు, ఒకసారి 15 నిమిషాలు కూడా అవుతుంది. ఇప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెడతారు, గంటలు ఉంటాయి, అవి చూస్తారు. ఇట్లాంటివి మాత్రం చూడరు. కష్టపడే వాళ్ళకు మోటివేషన్ అనేది చాలా అవసరం. ఎప్పుడు వస్తుంది అది? మీరు వీడియోలు చూసి షేర్ చేయడం వల్ల పబ్లిక్ ఎక్కువగా వాస్తవాలు తెలుసుకుంటున్నారంటే ఇంకా ఎక్కువ కష్టపడాలనిపిస్తుంది. ఎస్, నేను కష్టపడ్డా, ఈ వాస్తవాలను వెలికి తీశాను, పబ్లిక్ చూస్తూ ఉన్నారు, ఇంకా చెప్పాలనేటువంటి ఆలోచన నాలాంటి వాడికి వస్తుంది. రాజకీయం అనేటువంటిది బయట ఒక్కడే జరగడంలే, ఎక్కడ ఫేస్బుక్లో జరుగుతుంది, ఇన్స్టాలో జరుగుతుంది, యూట్యూబ్లో జరుగుతుంది. ఇట్లా సోషల్ మీడియా వేదికగా పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి సోషల్ మీడియాను బలంగా వాడుకోవాలి. ఈ సోషల్ మీడియాలో కంటెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరమూ ఉంటుంది. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియో చూసి కూర్చోవడం కాదు, దాన్ని అందులో వాస్తవం ఉందని మీరు అనుకుంటే అది పబ్లిక్కి తెలియజేయాలి, పబ్లిక్ పంపాలి. ఇట్లే మీరు నిర్లక్ష్యంగా ఉంటానంటే ఇప్పుడు కొంతమంది ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో 2029లో వైసీపీ పార్టీ ఓడిపోతుందని చెప్పి, సో అది ఇంకా ఎక్కువ పబ్లిక్లోకి తీసుకుపోతారు. నిజంగానే వైసీపీ పార్టీకి బలం లేదనుకుంటారు, నిజంగానే పలానా సామాజిక వర్గం దూరమైంది అనుకుంటారు. ఈ జగన్ గారికి దగ్గర ఉన్నటువంటి వర్గాలను దూరం చేస్తూ ఉన్నారు వాళ్ళ విశ్లేషణల ద్వారా. సో వీటన్నిటిని మీరు ఏం చేయాలి? కట్టడి చేయాలి, కౌంటర్ ఇవ్వాలి. మీరు కౌంటర్ ఇవ్వడం లేదు, కట్టడి చేయడం లేదు, కౌంటర్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించి సపోర్ట్ చేయడం లేదు.
సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా వీడియోలు చేయడం అవసరమా? ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ వీడియోలో, లేకపోతే హెల్త్ కంటెంట్, లేకపోతే రాసుల ఫలితాలకు సంబంధించి చెప్పుకోవడము, ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సంబంధించి చెప్పుకోవడం అదే బాగా చూస్తారు కదా అని ఎవరికైనా అనిపిస్తుందా, అనిపించదా? ఎగ్జాంపుల్ ఒక వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో చాలా వివరాలన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు అనేది. కాగు రిపోర్ట్కి సంబంధించి కూడా దాన్ని ఏం చేస్తారంటే మన వాళ్ళు 280,000 మంది చూసినారు వీడియో. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తారు చూడండి మీకు. ఇదిగోండి, జగన్పై భారీ కుట్ర. అమెజాన్ వీడియోలో దాంట్లో జగన్ గారికి ఎర్రచందనం స్మగ్లింగ్ వారితో లింకులు ఉన్నాయని చెప్పి టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ కూడా కౌంటర్ ఇవ్వలేదు. మనం ఇచ్చినాం, రీసెర్చ్ చేసి ఆ వీడియో ఏ దాంట్లో వచ్చింది, ఏముంది అక్కడ, ఆ క్లిప్పింగ్లో 20 నిమిషాల 50 సెకండ్ల దగ్గర ఏముంది అనే వివరాలను కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే 1800 మంది చూసినారు. అంటే జగన్ గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ పబ్లిక్ తెలియకపోతే కనుక అది నిజం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు భారీ స్థాయిలో ప్రమోషన్ చేసి ఆ వీడియో క్లిప్పింగ్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు, ప్రజలకు బలంగా పోతూ ఉన్నాయి. సో అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది. సో అది అబద్ధం అని తెలియాలంటే ఇక్కడ అసలైనటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటనేది ప్రజలకు తెలియాలంటే మీరు తెలియజేయాలి, మీ బాధ్యత అది. సో వైసీపీ క్యాడర్ ఇప్పటికైనా ఎలివేషన్ అనేది తగ్గించి ఎఫెక్టివ్గా ఈ అభివృద్ధికి సంబంధించి కానీ, కూటమి యొక్క వైఫల్యాలకు సంబంధించి కానీ వాస్తవ పరిస్థితులను, గ్రౌండ్ రియాలిటీని, వాటిని ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2029లో అంటే 2019లో గెలుపు వన్ సైడ్ ఎలా ఉందో 2029లో కూడా ఆ రేంజ్లో ఉండేటట్టుగా మీరు కష్టపడాలి. లేదు ఇట్లనే ఉంటామంటే ఇక నేను పెట్టాను కదా టైటిల్, నాలాంటి వాడు కూడా వీడియోలు చేయడం మానేస్తాడు.